ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన సాల్మన్ అలీ నేను, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గుండాల చంద్రశేఖరన్ నేను ఈరోజు నాయుడుపేట పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల విద్యాలయాన్ని గురుకుల విద్యాలయాన్ని అదే సమీపానికి ఉన్నటువంటి సివి సుబ్బారావు గారి ప్రిన్సిపాల్ గారిని తదితరటువంటి ఉపాధ్యాయులని ఆ తర్వాత క్లాస్ రూములు కూడా సందర్శించడం జరిగింది. తర్వాత విద్యాపరంగా 2 క్లాసులు కూడా మేము విజిట్ చేయడం జరిగింది. వీటన్నిటి నిమిత్తము రూముల్లో కొన్ని బ్యాలెన్స్గా అన్బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి ఫ్యాన్లు చూసాము. ఆ తర్వాత పరిశుభ్రత గురించి కొంచెం సంకుచితంగా కనబడినటువంటి పరిస్థితులు సార్ గారికి ఆ విషయం మేము జ్ఞాపకం చేసాము. తర్వాత విద్యాపరంగా పిల్లలు ఇంకా లోయర్ స్థితిలో ఉన్నారు. వాళ్ళు మెరుగుదిద్దే విషయంలో ఇంకా ఉపాధ్యాయులు బాగా శ్రద్ధ తీసుకొని వాళ్ళు విద్యావంతులుగా చేయాలనేటువంటి ఆ ఆలోచన వాళ్ళు తీసుకురావడం జరిగింది. వీటన్నిటి నిమిత్తము వారు ఉండేటువంటి పరిశుభ్ర ప్రాంతం అనేది శుభ్రంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండడానికి ముఖ్యంగా చొరవ తీసుకోవడం జరిగింది. తర్వాత విద్యా ఉపకరణాలకు సంబంధించిన విద్యను బోధించే ఉపాధ్యాయులకి విద్యోపకరణలు చాలా అవసరం. అలాగనే గ్రంథాలయం కూడా ఒక మంచిదిగా ఉండడం అనేది అవసరమైన విషయం మేము గుర్తిరిగాము. తదుపరిగా అక్కడ పనిచేసేదానికి వర్కర్స్ను కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇచ్చి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మెరుగుదిద్దేటువంటి విషయంలో సహకరించి అందరూ కూడా ఉపాధ్యాయులు ఏకముడిగా పనిచేసి విద్యార్థుల యొక్క జీవితాలని మెరుగుదిద్దాలనే ఆశయంతో హ్యూమన్ రైట్స్ ఈరోజు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.